నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, విజయశాంతికి సడన్ గా ఎమ్మెల్సీ తెలంగాణలో ఇచ్చారు, ఎందుకు, ఏంటి, ఏం జరుగుతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి. దాని వెనక ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. బేసిక్గా ఒక ప్రాంతీయ పార్టీ అనుకోండి, ఆ పార్టీ అధ్యక్షుడు నిర్ణయాలకు తగ్గట్టు అందరూ కట్టుబడి ఉంటారు. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అన్ని శాఖలు ఇచ్చుకున్న తర్వాతే మిగిలిపోయిన ఏమైనా ఉంటే మిగతా వాళ్ళ మీద ఒక ఇస్తూ ఉంటాడు. ఆ మిగతా వాళ్ళు కూడా ఈయన నమ్మి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, నీకు అది ఇస్తారా అని లాక్కున్న వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి, తర్వాత ఎప్పుడో ఇంకా పార్టీలోకి చేరిన ఒరిజినల్ కార్యకర్తలకి మనల్ని పడి ఉంటారని చెప్పి ఎప్పటికో వాళ్ళకి ఇస్తారు. ఇది కామనే, ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆయనే తీసుకుంటాడు. కానీ బీజేపీ, కాంగ్రెస్ అనేవి నేషనల్ పార్టీస్, వాళ్ళ ఇష్టం. ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళ ఇష్టం, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరో వాళ్ళ ఇష్టం, ఏ మంత్రి పదవులైనా వాళ్ళ ఇష్టమే. ఇంకా ఏం చేయాలన్నా, నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా, ఇంకా ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా, ఇద్దరు కొట్లాడుకోవాలన్నా, విడిపోవాలన్నా, కలవాలన్నా వాళ్ళ ఇష్టమే. ఇలా ఉంటుంది పైన అన్నీ. వీళ్ళు కూడా ఇక్కడ అందరు కలిసికట్టుగానే ఉంటారు, ఇలా హ్యాపీగా ఉంటారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అసలు వాడు నీకు తెలియదండి, వాడు ఎట్లా వాడు అని అక్కడికి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఏం లేదు అందరు బాగానే ఉన్నారని చెప్పి ఒక కండువాలు వేసి అలై బలై బాగుంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. అన్ని పార్టీలలోనూ ఉన్నాయి, కాంగ్రెస్లోనూ ఉంది, బీజేపీలోనూ ఉంది. ఇట్ హ్యాపెన్స్. ఇక ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామం ఏమంటే, తెలంగాణలో చాలామంది లేడీ ఒక గట్టి వాయిస్, మనకి ఫైర్ బ్రాండ్ ఎవరు లేరా అని అనుకున్నారు. ఎప్పుడు మన ఈవిడ కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత, ఆవిడ రాగానే గట్టిగా అందరు మాట్లాడుకున్నారు. మాకు ఎక్స్ట్రా శుభాకాంక్షలు చెప్పకండి, ఫ్లెక్సీలు కట్టకండి, అడ్డమైన సొమ్మంతా ఖర్చు పెట్టకండి, నేను ఏదో వచ్చింది ఇందుకు వచ్చా, నా పని ఏదో నేను చూసుకుంటా, మీ పనులు మీరు చూసుకోండి, పని మీద దృష్టి పెట్టండి, నన్ను ఏదో ఇంప్రెస్ చేయడానికి దృష్టి పెట్టకండి అని ఆవిడ క్లియర్ కట్గా చెప్పేసింది. ఇట్లా ఉండాలిరా అసలు మనకి అని అనుకున్నారు. కానీ ఆవిడ ఇన్ఛార్జ్, పార్టీలో ఇట్లా ఎవరన్నా ఉంటే బాగుండని అందరు మాట్లాడుకున్నాక, మన పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎవరు లేరా అంటే ఉన్నారు, విజయశాంతి గారు. ఇప్పుడు మన పార్టీ, అవునయ్యా మన పార్టీ. బీజేపీ అనుకున్నా వెళ్ళలేదు మొన్న అప్పుడు మరి ఎలక్షన్ టైంలో కనబడలేదే, ఏమో మరి ఎందుకు కనబడలేదు. బట్ మొత్తానికి అయితే మన పార్టీ. ఓహో ఉన్నారా, మరి ఎందుకు అలా సైలెంట్గా ఉంది మన పార్టీ ఉండి, వేరే పార్టీకి ఏమన్నా వెళ్ళొద్దా, లేదు ఇక్కడే ఉంటుంది. మరి వాట్ హ్యాపెండ్, ఇప్పుడు నటరాజన్ గారు దృష్టి పెడితే ఆవిడకి చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, విజయశాంతి గారండి, ఆవిడ సినిమాల్లో ఎంత ఇదో సీనియరో మనకు తెలుసు, పైగా ఆవిడ చేసినవన్నీ చాలా పవర్ఫుల్ రోల్స్, హీరోలతో సమానంగా ఫైట్లు గిట్లు చేసేది ఆ రోజుల్లోనే. ఇప్పుడు కూడా ఆవిడ్ని తలదన్నే టైపు హీరోయిన్స్ ఇంకా రాలేదు. అలా ఉంది ఆవిడ పరిస్థితి. మంచి ఫైర్ బ్రాండ్. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళైనా సరే ఆవిడ తిడితే అందరి తేడా తిట్టించుకుంటుంది. బట్ విజయశాంతి గారు అట్లా కదా, ఆవిడ మీద ఇంకా చాలా మంది గౌరవం ఉంది. ఆవిడ ఎవరు అది ఇది అని కూడా అంటారు. ఆవిడ ఏదైనా చెప్తే వింటారు, విమర్శిస్తారు కానీ ఆవిడని తిట్టరు. ఆవిడకంటూ ఇంకా ఒక పవర్ఫుల్ ఇదనేది ఉంది. సొంతంగా పార్టీ పెట్టింది, ఎందుకో ఎక్కడో విలీనం చేసేసింది. తర్వాత కేసీఆర్ పార్టీకి వెళ్ళింది, ఆయన నచ్చక వచ్చేసింది. బీజేపీకి వెళ్ళింది, అక్కడ నచ్చక వచ్చింది. మరి మన దగ్గర అన్నా ఉంటుందా, నచ్చకేటన్నా పోద్దా అని అనుకుంటే అది తెలియదు. ఎందుకు నచ్చలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద దృష్టి పెట్టండి. ఆవిడ అంత పవర్ఫుల్, ఆవిడకి ఇంత ఉంది అంత ఉంది అంటున్నారు. అండ్ మొన్న సరిలేరు నీకెవరు సినిమాలో సడన్గా ఆమె కనిపించినా సరే అందరూ ఓ ఈ అన్నారు. నిన్నగాక మొన్న పోస్టర్ చూసి అది వైజయంతి సీక్వెలా లేకపోతే కర్తవ్యం సీక్వెలా అని ఆలోచిస్తున్నారు ఇంకా ఆ పాత సినిమాల్ని. అట్లా ఎప్పుడు విజయశాంతి గారు అంటే ఇప్పటికీ ఒక ఇది ఉంది జనాల్లో, ఓ బరువు ఉంది. రాములమ్మ అంటారు, ఆ బరువు ఎప్పటికీ ఉంది. చాలా బాగుంటది రాములమ్మ. అట్లాంటి ఆవిడ్ని ఎందుకు వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అనే థాట్ ఈవిడకి వచ్చి ఒకసారి ఢిల్లీలో ఒక చిన్న చర్చ పెడితే, ఫస్ట్ ఆవిడని క్యాబినెట్లోకి తీసుకోండి. క్యాబినెట్లోకి ఎలా తీసుకుంటాం, ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకుందాం. పర్ఫార్మెన్స్ చూసి అసలు ఆవిడ ఏం మాట్లాడుద్దో గతం చూస్తే తను మాటలన్నీ విన్నారు. మరి ఇలా మాట్లాడేది ఇంత బాగా మాట్లాడుతుంది, ఈవిడ్ని ఎందుకు మీరు సైలెంట్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడనివ్వట్లేదు? మీరు అవకాశం ఇస్తే కదా ఆవిడ మాట్లాడుతుంది. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆవిడ మాట్లాడింది. పార్లమెంట్లో నవనీత్ కౌర్ ఆవిడకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆవిడ మాట్లాడింది. చాలామంది అవకాశం ఇస్తేనే మాట్లాడతారు. మీరు ఏ అవకాశం ఇవ్వకుండా కూడా ఇంట్లోనే కూర్చుంటుంది, సరే సినిమాలు చేసుకుంటుంది. సో లెట్ హర్, ఒకసారి చూద్దాం ఆవిడ్ని. ఒక లేడీ గొంతు గట్టిగా ఉంటే ఇంకా బాగుంటుంది.
అనేది వీళ్ళకి అనిపించినప్పుడు ఆవిడ్ని తీసుకోవడం జరిగింది. పైగా ఈవిడకి హోంమంత్రి ఇస్తారని ఇంకోటి, అదేంటి నిన్నగాక మొన్న వచ్చి అప్పుడే హోంమంత్రి ఇస్తారు అన్నప్పుడు యాక్చువల్గా నేషనల్ పార్టీస్లో ఏంటంటే సీనియర్ తర్వాత నెక్స్ట్ సీనియరే ఆ పోస్ట్ని తీసుకుంటారు, సీనియారిటీయే చూస్తారు, టాలెంట్ చూడరు. అలా చాలామంది మనము అదేంటిది చూసాం. అంటే ఈ కొంతమంది అనర్గళంగా మాట్లాడే వాళ్ళు, పనులు చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళకి పదవి రాకుండా ఇట్లా మన ముద్దపప్పులా కూర్చున్న వాళ్ళకేమో పెద్ద పెద్ద పదవులు ఇచ్చేస్తారు. అర్థం కాదు కొన్ని మందికి, అట్లా ఉంటుంది. బట్ అది కాంగ్రెస్ బ్రేక్ చేసింది రేవంత్ రెడ్డి గారి టైంలో. అసలు ఇంకో పార్టీ నుంచి వచ్చిన డైరెక్ట్గా ఆ పోస్ట్ ఇవ్వడం అనేది పెద్ద గ్రేట్, ఎవరూ చేయరు. అది మళ్ళీ బ్రేక్ చేసింది షర్మిల విషయంలో కూడా ఆంధ్రాలో. నోబడి విల్ డూ దట్. ఈ పార్టీ అంటే ఎప్పుడు ఎక్కడ చేయలే ఏ రాష్ట్రంలో. మన కర్ణాటక ఎలక్షన్స్లో కూడా ఈయనకి ఇవ్వాలా ముఖ్యమంత్రి, ఆయనకి ఇవ్వాలా ముఖ్యమంత్రి, ఆయన ఏమో పని చేశాడు, ఈయనేమో సీనియర్, మొత్తం పని చేసింది ఆయన, సీనియర్కి ఇచ్చారు పోనీలే అని చెప్పేసి. ఇట్లాంటివి ఉంటాయి బేసిక్, అంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అలా జరిగిపోయింది కాబట్టి సరే ఆ కోటా కిందనే మీరు విజయశాంతిని వేసుకోండి వెరైటీగా. ఇప్పుడు హోంమంత్రి ఎందుకు ఇవ్వాలంటే ఆవిడకి పోలీస్ శాఖలో ఆవిడకంటూ ఒకటి, ఆవిడ్ని చూసి పోలీస్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమాలో. అండ్ కిరణ్ బేడి లాగా ఉంటది అంటారు, ఆంధ్ర కిరణ్ బేడి అంటారు. ఆ సినిమాలో ఆవిడ్ని చూసే ఇన్స్పైర్ అయ్యి పోలీస్ శాఖలో చేరిన మహిళలు బోల్డ్ మంది ఉన్నారు, మనం కూడా ఏదో సాధించాలి అని. సో అట్లా మహిళల్లో సినిమాల ద్వారానే ఇంత చైతన్యం నింపితే ఆవిడ డైరెక్ట్ రాజకీయాల్లోకి వస్తే ఇంకెంత నింపుద్ది. అండ్ ఆవిడ గత స్పీచ్లు వింటే కూడా ఎక్కడ వీళ్ళకి ఎవరినో కావాలని తిడుతున్నట్టో కావాలని ఏదో పొగుడుతున్నట్టో కూడా ఏం అనిపించలే. అవును, ఈవెన్ చిరంజీవిని కూడా పొగడలేదు, డైరెక్ట్ గా అనేసారు. డైరెక్ట్ మొహం మీదే ఆ ఈవెంట్ కూడా విజయశాంతి అని ఆయన వస్తే గతంలో నా గురించి ఏం అనలేదు కదా, నిజం చెప్పు, ముందెవరున్నారు వెనకెవరున్నారు కూడా చూడలా. అసలు ఇది ఇంట్లో లోపల మాట్లాడుకోవచ్చు మేకప్ రూమ్ లో, డైరెక్ట్ స్టేజ్ మీదే నేను నిజంగా అనలేదు అంటే అవునా సరే నాకు అట్లా అనిపించిందిలే అప్పుడు, ఓకే ఇప్పుడైతే ఏం లేదు బాయ్, అలా క్లారిఫై చేసుకుంటుంది తను. సో ఇవన్నీ చూసి ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఎవరిని ఇప్పటిదాకా పొగిడింది లేదు, ఎవరిని తిట్టింది లేదు, నోరు జారింది కూడా లేదు లేదు. తను జస్ట్ విమర్శిస్తుంది, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడింది. సో ఆ క్లీన్ చిట్ ఈవిడకి నచ్చిందేమో నాకు తెలియదు, మొత్తానికైతే ఆవిడ పేరు అక్కడి దాకా వెళ్ళింది. అండ్ నౌ తన్ని క్యాబినెట్లోకి తీసుకుంటే కొత్త కళ వస్తుంది అని నమ్ముతున్నారు. చూడాలి ఎంత చేంజ్ ఉంటుందో తెలియదు. బట్ ఈవెన్ చాలా మందికి కూడా ఈవిడ ఇలా సడన్ గా వచ్చి రావడం ఇప్పుడు సర్ప్రైజ్ లానే ఉంటది, ఇష్టం కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఏంటి రూరల్ పార్టీ కుటుంబ పార్టీ అది బీఆర్ఎస్ ఉండింది, దాంట్లో అలా కవిత అనే ఆవిడ్ని ఎవరు ఎన్నుకోవాలా, ఆవిడ ఎలక్షన్ నిలబడితే ఎవరు ఓటేయాలి అసలు. ఆవిడ ఓడిపోయడానికి ఇంకా ఎక్కువ నామినేషన్లు వేశారు, మాకొద్దు ఇవి మాకొద్దు బాబు అని. కానీ వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నాడు, వాళ్ళ అన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకున్నారు, అది జరిగింది. బట్ ఇక్కడ కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అలా రికగ్నైజ్ చేసి ఇలా తీసుకురావడం అనేది చాలా పెద్ద గ్రేట్, చాలా గొప్ప విషయం. సో ఇట్లాంటి టైంలో ఆవిడ్ని నాకు తెలిసి ఏదో ఒక మంత్రి పదవి అయితే వస్తుంది, క్యాబినెట్లో తీసుకుంటారు, అసెంబ్లీలో తన గొంతు వింటారు. విన్న తర్వాత కాంగ్రెస్కి కొంచెం మైలేజ్ ఉంటుందనే నా ఫీలింగ్, అది మైనస్ అయితే ఉండదు, మైలేజే ఉంటుంది. చూడాలి మరి, ఆమెకు ఒక మంచి మంత్రి పదవి వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.